హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమేష్. అందరూ ఎలా ఉన్నారు? సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలని నేను కోరుకుంటాను. ఈ వీడియోలో మనం ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అండ్ నాగార్జున సాగర్ కవర్ చేయడం జరుగుతుంది. వీడియో ఇంట్రెస్ట్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. లెట్స్ గో టు అవర్ వీడియో. ఐ లైక్ సోలో జర్నీ. మీకు కూడా సోలోగా బయటికి వెళ్ళడం, ఒంటరిగా ఉండడం ఇష్టమా? అంటే ఎంతమందికి ఇంట్రెస్టో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు రావాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. బుద్ధవనం అయితే ఎంట్రీ ఇచ్చాము. ఇప్పుడు సమానం ఉంది. నెక్స్ట్ వచ్చేది బుద్ధవనం. ఇక్కడ చాలా బాగుంటుంది. బుద్ధవనం సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంటుంది, చూడండి. చాలా మంచి ప్రదేశం అది. ఓకే, డ్యామ్ దగ్గరికి అయితే మనం వెళ్ళలేము, బట్ ఇక్కడ నుంచి అయితే చూస్తున్నాం. చూడండి, ఈ బ్రిడ్జ్ నుంచి అక్కడ సాగర్ డ్యామ్ కనిపిస్తుంది కదా. ఆ గేట్లు రిలీజ్ చేసినప్పుడు వాటర్ అనేది చాలా స్పీడ్ ఫ్లోలో వస్తుంది. ఒకసారి నేను నాగార్జున సాగర్లో ఇక్కడ స్టే చేశాను. అన్ని గేట్లు రిలీజ్ చేస్తే మాత్రం ఇక్కడున్న ఏరియా మొత్తం షేక్ అవుతుంటుంది. చాలా బాగా, అసలు ఆ సౌండ్ మామూలుగా ఉండదు, నిద్ర కూడా పట్టదు, అంత స్పీడ్గా ఉంటుంది. ఎంత అమ్మ కూడా ఇంకొకటి 2 ఇచ్చేసి. జ్యూస్ అంట తాగుతావా? జ్యూసు తాగవా? సరే, ఓకే. స్వీట్ లెమన్ జ్యూస్ తాగి వెళదాం. జ్యూస్ రెడీ అయింది.
ఓ టేస్ట్ అయితే అదిరింది, సూపర్గా ఉంది. ఆ పెద్దమ్మకి అమ్మా ఏం పర్లేదు, ఆ పెద్దమ్మకు 50 రూపాయలు ఇచ్చేసి, ఓకేనా? మిగతా నువ్వు తీసుకో. ఓకే. ఓకే, ఎత్తిపోతల టెంపుల్కి వెళ్ళే రూట్ ఇదే. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ అయిపోవాలి. రైట్, టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఫస్ట్ స్వామివారిని దర్శించుకొని, దత్తాత్రేయ స్వామిని దర్శించుకొని మళ్ళీ ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వద్దాం. దత్తాత్రేయ స్వామి ఇక్కడ ఫస్ట్ కొలువైన ప్రదేశం అంట ఇది, పాత గుడి. అయితే ఇక్కడ నుంచి స్వామివారు నేను ఇక్కడ ఉండలేను అని చెప్పేసి అంటే ఇప్పుడు కొండ మీదకి తీసుకెళ్లారంట. అక్కడ దర్శనం ఇస్తున్నాడు స్వామి. ఇక్కడ నుంచి కొంత దూరం ముందుకెళ్తే మాత్రం కొండ మీద దత్తాత్రేయ స్వామి అక్కడ ఆ గుహలో ఉంటాడు లోపల. ఇక్కడ రంగనాయక స్వామి టెంపుల్ ఇది. ఇక్కడ చూడండి, మనం అక్కడ నుంచి వచ్చే వాటర్ ఫాల్, ఆ వాటర్ అయితే ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది కిందికి. వీళ్ళు కోతులు వీళ్ళకు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. చూడండి, వాటర్లో అయితే చాలా చేపలు ఉన్నాయి. ఏవైనా వేస్తే నీళ్ళలో ఎమ్మంటే అందుకుంటున్నాయి అన్నీ. వాటి దగ్గరికి వెళ్దామని ప్రయత్నం చేస్తే మాత్రం దూరం వెళ్ళిపోతాయి. ఇప్పుడు పైకి వెళ్దాం స్వామివారి దగ్గరికి. ఇక్కడ కోతులు చాలా ఉంటాయి. మనం ఏదైనా ఐటమ్స్ తీసుకెళ్ళినప్పుడు మాత్రం, ఇక్కడ ఏదో గుహ ఉంది చిన్నది. ఈ కోతులు మనం ఏదైనా ఐటమ్స్ తీసుకెళ్ళినప్పుడు మాత్రం చాలా అలర్ట్గా ఉండాలి, లేదంటే అది మీద పడి మన దగ్గర ఉన్నాయి గుంజుకొని పోతాయి. ఒక్కసారి ట్రై చేయండి, ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ బాగుంటుంది. అలాగే ఇక్కడ స్వామివారు దర్శనం కూడా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ పూజ చేస్తున్నారు. ఓం శ్రీ దత్తాత్రేయ నమః. ఇలా దూరంగా వెళ్ళినప్పుడు ప్రకృతిలో ఈ ప్రశాంతమైన వాతావరణంలో చాలా చాలా బాగుంటుంది. ఇలా బయటికి వెళ్ళడం మనకు చాలా బాగుంటుంది. అది మానసిక ప్రశాంతతకి ఇస్తుంది అన్నమాట. చూడండి, అక్కడ వాటర్స్ అక్కడి నుంచి వస్తాయి మనకు. ఇప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత, స్వామివారి దర్శనం అయిన తర్వాత అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ లోపల పూజ చేస్తున్నారు. అయితే మొబైల్ తీసుకెళ్లకుండా లోపలికి వెళ్ళాలంట. చూడండి, స్వామివారి విగ్రహం ఇది. రంగనాయక స్వామి ఆలయం లోపల.
ఓకే. ఇప్పుడు మనం వెయిట్ చేస్తున్న వాటర్ ఫాల్స్. ఇలా మనం టికెట్ తీసుకోవాలి ఫస్ట్. 30 రూపీస్ టికెట్ ఉంటుంది. అది తీసుకొని లోపల ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇలా గార్డెన్ ఉంటుంది చుట్టూ అంతా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండొచ్చు, లేదా మన ఇష్టం. ఈవినింగ్ వరకు ఉండడానికి అంత టైం ఏం అక్కడ అవసరం లేదు. జస్ట్ హాఫ్ అన్ అవర్లో మనం ఇక్కడ ఈ ప్రదేశం అంతా చూసుకొని వెళ్ళిపోవచ్చు. ఓ 1 అవరు. లేదు ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ కూర్చొని హాయిగా ఉండిపోవాలనుకుంటే మంచిగా ఇంకా టైం స్పెండ్ చేసి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, రైనీ సీజన్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు రైనీ సీజనే కాబట్టి వాటరు అక్కడ అడవుల్లో నుంచి ఆ వాటర్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఇక్కడ. ఇది చాలా మంచి జలపాతం ఇది. చాలా పీస్ఫుల్గా ఉంది. ఆ వాటర్ సౌండ్, ఈ ప్రకృతి ఇక్కడ సూపర్. చాలామంది ఇక్కడికి వచ్చి ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చి సెల్ఫీ తీసుకుంటున్నారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. జై హింద్.